చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే లోపల ఉన్న వాళ్ళకి బయట ఏం జరుగుతుందని తెలియదు. అండ్ బయట నుండి పంపించడానికి సోర్స్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పండి వాడికి బాగా ఆడుతున్నాడు, ఇంకా బాగా ఫన్ జనరేట్ చేయమనండి, ఇలాగే అందరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారా, ఫుల్ సపోర్ట్ ఏమైనా ఉంటుందని వాళ్ళందరూ చెప్తుంటే ఫుల్ హ్యాపీ. అమ్మ నాన్న అయితే 24/7 లైవ్ ముందు కూర్చొని వాడి ఫన్ని, వాడు చేసే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే. అయితే ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు ఫుల్ హ్యాపీ. అయితే ఫుల్ హ్యాపీ. కొంచెం సన్నగా అయిపోయినట్టు కనిపిస్తున్నాడు, మీకు తెలుస్తుంది ఏమైనా? ఐ మీన్ లాస్ట్ వీక్ కూడా ఇది జరిగింది కదా, షర్ట్స్ కావాలనే పంపిస్తున్నాడు, లేకపోతే ఆ షర్ట్ ఒకటి వేసుకుని అలా కూర్చొని ఉంటున్నాడు. కొంచెం స్టైలిష్ గా కనపడరా, నువ్వు ఉన్నది వేరు, కొంచెం స్టైలిష్ గా కనపడితే ఫ్యాన్స్ అందరికి తెలియదు కదా. సో ఇలా అయితే కష్టం అని చెప్పేసి కొంచెం చిన్న సైజు షర్ట్స్, చిన్న సైజు టీ షర్ట్స్ పంపించాను. అవి పట్టినా పట్టకపోయినా బటన్స్ పట్టక అది వదిలేస్తే ఓకే, అది ఒక స్టైల్ అనేలాగా వాడు మెయింటైన్ చేసుకుంటున్నాడు. సో అలా చెప్తున్నాడు కెమెరా ముందు, కొంచెం కొత్త బ్రాండ్ ట్రై చేస్తున్నాను, ఇది బటన్ పెట్టుకోవడానికి లేదు, వదిలేయడానికి లేదు, ఇది కొత్త స్టైల్, ఇదేం షర్టులు రా బాబు అంటున్నాడు. చాలా తగ్గిపోయాడు లోపల, చాలా తగ్గాడు. మొన్న చెప్తున్నాడు కదా, జుట్టు కూడా ఊడిపోయిందమ్మా టెన్షన్స్ కి, ఇంటరాక్షన్స్ లో. అది బయట ఉన్నప్పుడే సగం ఊడిపోయింది పాపం, లోపలికి వెళ్ళాక పూర్తి టెన్షన్స్ కి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ మీరే పంపించాలి కదా, ఒక పెద్ద టఫెస్ట్ జాబ్ కదా అది. అసలు ఎంత టఫెస్ట్ జాబ్ చెప్పండి. చాలా మందికి ఏంటంటే మేము చూసేస్తాం స్క్రీన్స్ లో, వీళ్ళ పేరెంట్స్ ఏముంది కాస్ట్యూమ్స్ పంపిస్తారు, ఓకే. మీకు ఎట్లా ఉంటది అసలు? వీక్లీ వన్స్ పంపించాలా కాస్ట్యూమ్స్? వీక్లీ వన్స్ పంపించాలి. బట్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొంచెం కలర్ బాగుంటారు, పర్సనాలిటీ ఫెయిర్ ఉంటారు. బట్ ఇమాన్యుయల్కి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉన్న లోపల లైటింగ్ కి మనం ఏ షర్ట్ వేసినా బ్లర్స్ కొట్టడం, కొంచెం ఫోకస్లు మిస్ అవటం, ఇలాంటివి జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. మనకి ఎలాంటి కలర్ ప్యాటర్న్, ఈ కలర్కి ఎలాంటి కలర్ ప్యాటర్న్ సెట్ అయ్యిద్దో తెలియదు. బయట ఉన్న కెమెరాస్కి లోపల ఉన్న కెమెరాస్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి, అండ్ లైటింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు నైట్ పంపించేసినా సరే అక్కడ లోపల వేసిన తర్వాత బ్రషింగ్ కొడితే తీసి బయటికి పంపించేస్తారు. సో అవి బయటికి వీళ్ళే చెక్ చేస్తారు, ఆ టీం ఎవరైతే ఉన్నారో కెమెరా ముందుకు ఇలా పెట్టేసి ఓకేనా, ఓకే కాదా, బయటికి పంపించేస్తారు. అలా రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ రిజెక్ట్ అయిన ప్లేస్లో మళ్ళీ కొత్తగా పంపించాలి. సో వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేసినా ఆ టైంకి, మిడ్ నైట్ అయినా సరే కొన్ని షాపింగ్లు చేయాల్సిందే, ఆ టైంకి వాళ్ళు ఇంకా లోపలికి పంపించాల్సిందే. అది మెయిన్ టాస్క్. ఒక 10 జతలు పంపించేశారంటే దాంట్లో ఒక 2 జతలే సెలెక్ట్ అవుతాయి. బికాస్ మనకున్న కలర్ వల్ల, ఆ లైటింగ్ వల్ల చాలా టఫెస్ట్. మిగతా వాళ్ళందరికీ సెలెక్ట్ అవుతాయా? మిగతా రిటర్న్ వచ్చేస్తాయా? రిటర్న్ వచ్చేస్తాయి. మళ్ళీ మీరు ఎలా పంపిస్తారు మరి? అవి మళ్ళీ వేరే కొనాల్సిందే. అయ్యో, అదో టెన్షన్ కదండి. ఫుల్ మెయిన్ వర్కే అది అవుతుంది. మరి కొన్నవి డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, ఎట్లా? ఆల్మోస్ట్ కొంతమంది ఏమో ఇమాన్యుయల్ మీద అభిమానం ఉండి, కొంతమంది కొన్ని షాప్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రిటర్న్ తీసుకున్నారా? రిటర్న్ తీసుకుంటారు. అన్న ఇది పరిస్థితి అని అంటే, అయ్యో పర్లేదన్న, అవసరమైతే ఇదే కాస్ట్కి వేరే షర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి అన్న వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది అయితే పెద్ద పెద్ద మాల్స్లో కొన్ని అంతా లేదు కాబట్టి, చిన్న చిన్న షాప్స్లే కాబట్టి వాళ్ళు రిటర్న్స్ తీసేసుకుంటున్నారు. సమ్ టైమ్స్ కొంచెం జర్కిన్స్ లాంటివి, కొంచెం మంచిగా స్వెటర్స్ లాంటివి తీసుకున్నప్పుడు అవి కొన్ని అవో మరి ఇంకా పర్లేదు, బయటకు వచ్చిన తర్వాతనే వేసుకుంటారని అవి అలాగే ఉంచాం. ఆల్మోస్ట్ నా రూమ్ హాఫ్, నా బెడ్ తప్ప మిగతా అన్ని వాడి బట్టలే ఉన్నాయి. అంత షాపింగ్ చేయాల్సి వచ్చింది. ఏది సెట్ అవుతుందో తెలియట్లేదు, ఏది సెట్ అవ్వట్లేదో తెలియట్లేదు. సెట్ అయినవి మాత్రమే మళ్ళీ, అండ్ కొన్ని వారాలు పోయిన తర్వాత అన్ని మోడల్స్ అయిపోతున్నాయి, వీడికి ఏది సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకా ప్యాంట్లు షర్ట్లు ఆపేసి టీ షర్ట్లు లుంగీలు పంపించడం స్టార్ట్ చేశారు. లుంగీలు పంపించారు ఇంకా తప్పలేదు. ఫార్మల్ అసలు వాడి కింద ఆగో, గేమ్స్ ఆడేటప్పుడు ఫార్మల్ జరిగిందంటే దొలిరిపోద్ది. లుంగి కనీసం వాడు ప్రశాంతంగా కట్టుకొని తిరుగుతాడు, ఆ ఫండ్ అన్న జనరేట్ చేస్తాడు అనే దాంట్లో లుంగీలు పంపించేశాడు. ఇంకా బల్క్ ఉంటాడు కాబట్టి కొంచెం కార్గోస్ అలాంటివి తీసుకొని అవి పంపించడం. జీన్స్ లో బ్లూ, గ్రే, వైట్, మహా అయితే ఇంక అంతకు మించి ఏం ఉండవు కలర్స్. ఎన్నిసార్లు మార్చినా అదే బ్లూ, అదే వైట్, అదే ప్యాటర్న్ అవుతుందని చెప్పేసి ఇంక ఇలా కాదులే అని చెప్పేసి ఒక 5-6 లుంగీలు కొనేసి అవి పంపిస్తున్నా. వారానికి 2 లుంగీలు పంపించు. ఫస్ట్ ఏవి కూడా లుంగీ లుంగీలు వేసుకోవడం. ఇంట్లో లుంగీ కట్టుకునే ఉంటాడు, మోస్ట్ ఆఫ్ ది టైమ్ లుంగీలోనే ఉంటాడు. బయటకి ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తాం అన్నప్పుడు మాత్రమే డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తాడు తప్ప అదే టీ షర్ట్ లో. ఇప్పుడు మీకు లోపల ఎలా కనపడుతున్నాడో బయట కూడా ఇంట్లో కూడా అంతే ఉంటాడు. అండ్ వాళ్ళు ఉన్న ఒకే ఒక, అంటే మంచి క్వాలిటీ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు, వాడికి ఏదైనా షర్ట్ నచ్చిందంటే అది చినిగిపోయేంత వరకు అదే వేసుకుంటాడు.
చినిపోయిన వేసుకుంటాడు. చిన్నిగిపోయేంత వరకు కూడా అదే వేసుకుంటాడు. ఇంకా కొత్తవి ఉన్నా కానీ దాన్ని తీయడు. నేను 10 జతలు పంపిస్తే వాడు 2 జతలే వాడతాడు. ఆ మిగతా అన్ని లోపలే పెట్టేసుకుని ఉన్నాడు. ఇప్పుడు అన్న ఒక్కసారి వాడికి ఓకే ఇవి బాగాలేదులే మళ్ళీ వాషింగ్ వేయాలన్నప్పుడు ఇంకో జత తీస్తాడు తప్ప వారాన్ని అంటే రోజుకి ఒక డ్రెస్ చేంజ్ చేయడు. చాలా వీక్స్ లో కూడా అలాగే జరిగింది. ఆల్రెడీ వేసిన జరిగినాయి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అవే వాడుతూ ఉన్నాడు. నేను అంత కష్టపడి పంపించిందే నువ్వు వేసుకోవడానికి, నువ్వు దాన్ని కూడా దాచిపెడుతున్నావు అంటే ఏమని అనుకోవాలని చాలా సార్లు వీడికి పంపించడం కూడా వేస్ట్ అబ్బా అని అనుకుంటున్నాను. ఓకే, ఇమాన్యుయల్వి ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్ ఉందండి. తన ఫన్కి మేము నవ్వుతున్నాం. రీసెంట్ గా ఒక డాన్స్ చేశాడు చూసారు, ఎంత వైరల్ టవల్తో. అంత బాగా వచ్చిందని తెలియదు నిజంగానే, మనకు కూడా చాలా బాగుంది కదా అసలు. ఇంకొకటి ఏంటంటే బిఫోర్ అది ఒకసారి చూడండి, అక్కడ ఆల్మోస్ట్ వేస్తున్నాడు, డాన్స్ వేస్తున్నాడు అక్కడ మామూలు. అది టవల్ కదా, అసలు ఏంటి అసలు అక్కడ టవల్ ఊడిపోతే పరిస్థితి ఏంటి అసలు, అంత కాన్ఫిడెంట్ చేస్తాడు అసలు, ఫుల్ ఆఫ్ వైబ్ క్రియేట్ చేస్తాడు లోపల అయితే.